పొగాకు సాగులో సరైన సస్యరక్షణ చర్యలు చేపట్టి భూసారాన్ని పెంచుకుంటే నాణ్యతతో పాటు ఉత్పత్తి సైతం పెరుగుతుందని జాతీయ వాణిజ్య పరిశోధన సంస్థ డైరెక్టర్ మాగంటి శేషు మాధవ్ 5 బోర్డుల రీజియన్ మేనేజర్ సురేంద్రలు తెలియజేశారు. జంగారెడ్డిగూడెంకు చెందిన ఆదర్శ టొబాకో రైతు కూచిపూడి రమేష్ కు చెందిన తోటనందు దేశ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఖేత్ బచావో అభియాన్ లో భాగంగా మేరా గావ్ మేరా గౌరవ్ అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టొబాకో బోర్డు 1వ 2వ అధ్యక్షులు పరిమి రాంబాబు, సత్రం వెంకటేశ్వరరావులతో పాటు యాక్షన్ సూపరింటెండెంట్ ప్రశాంత్, జీలుగుమిల్లి స్టేషన్ హెడ్ వైవి సుబ్బయ్య, ఐటీసీ విభాగానికి చెందిన జోషి, మండల వ్యవసాయ అధికారి పవన్ కుమార్, మండల ఉద్యానవన శాఖ అధికారి దీక్షిత్, రైతు సంఘం నాయకులు గద్దె శేషగిరి, శేషు, కరాటం రెడ్డిబాబు, అల్లూరి రామకృష్ణ, గోపాలకృష్ణ పాల్గొన్నారు. ద్వారక తిరుమల మండలం గుండుగులనుగంటకు చెందిన గోపాలకృష్ణ తయారు చేసిన నవధాన్యాల ఉపయోగాల గురించి వివరించారు. పొలాల్లో వీటిని వేయడం వలన భూసారం పెరుగుతుందని, ప్రతి ఒక్కరూ పచ్చి రొట్టపై దృష్టి పెట్టాలని సూచించారు. భూమిలో కలిసిపోయే ప్లాస్టిక్ అనుసంధానంపై దృష్టి పెట్టాలని రైతులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. సాగు చేసేటప్పుడే భూసారం పరీక్షలు చేయించుకోవాలని, దానికి తగ్గట్టుగా ఎరువులు వేసుకోవాలని సూచించారు. నత్రజని తక్కువ శాతం ఉండటం, ఫాస్ఫరస్ ఎక్కువ శాతం ఉన్న కారణంగా భూమిలో సారం తగ్గిపోతుందని, వాటిని సమతుల్యతపై దృష్టి పెట్టే విధంగా నూతన పద్ధతులను తీసుకువచ్చినట్లు మాగంటి శేషకుమార్ తెలియజేశారు. విద్యుత్ ద్వారా పొగాకు క్యూరింగ్ చేసే విధంగా నూతన విధానానికి రైతులు సహకరించాలని కోరారు. జూన్ 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టడంపై రైతులు ఆనందం వ్యక్తం చేశారు. నూతన వంగడాలను, నవధాన్యాలను రైతులకు అందజేశారు. అథారిటీ, కెమికల్స్ వినియోగం, హెక్టార్ కు సంబంధించి వ్యయం, సాగు మెలకువలపై రైతాంగానికి అర్థమయ్యేలా పలు అంశాలను ప్రస్తావించారు. బయో ఫంగస్, బయో ఫెర్టిలైజర్స్ లక్ష్యాలను వివరించారు. ఆదర్శ రైతుగా ఉన్న కూచిపూడి రమేష్ సైతం పొగాకు సాగులో అనేక ప్రయోగాత్మక పద్ధతులు చేసి నేటి రైతాంగానికి మార్గదర్శకంగా ఉన్నారని తెలియజేశారు. ఖేత్ అంటే ఫామ్, అంటే మనం ఏదైతే పంట వేస్తామో ఆ పంట పొలాన్ని, ఫామ్ ని మనం రక్షించుకోవాలని కాన్సెప్ట్ మీద ఇండియా వైడ్ గా 1 మంత్ ప్రాపగాండా మీద ఈ ప్రోగ్రామ్ ని సెంట్రల్ గవర్నమెంట్ స్టార్ట్ చేశారండి. దీనికి మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మన పొలంలో ఉన్న సాయిల్ హెల్త్, అంటే మనం జనరల్ గా మనుషులుగా మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం, చెప్తాము, ఏదో ఒక మందు ఇస్తాడు, మనకు తగ్గుతుంది. అట్ ద సేమ్ టైం అలా మనం మెయింటైన్ చేస్తాం కాబట్టి మనం బాగానే ఉంటాం. అట్ ద సేమ్ టైం మనం కూడా మన పంట పొలం యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత రైతు మీద ఉంది. సో దాని మీద కాన్సెప్ట్ మీద ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. దీనివల్ల ఇది కాపాడుకుంటే మనకు వచ్చిన మన కాస్ట్ ఆఫ్ కల్టివేషన్, అంటే మన దీని మీద ఖర్చు పెట్టేది కూడా తగ్గుతుంది. ఇప్పుడు చాలా మందికి ఈ రోజుల్లో లాస్ట్ ఇయర్ వేరుకుళ్ళు వచ్చింది, బాగా బ్లాక్ షాంక్ వచ్చిందిగా చాలా ఏరియాలో. మన టొబాకో ఏరియా బ్లాక్ షాంక్ వచ్చి కొన్ని ఏరియాలు మొత్తం పోయి మళ్ళీ వేసుకున్నారు. ఇప్పుడు అదే పొలంలో మనం ఏం చేయాలి? సుదుక్కులు చెయ్యాలి. ఎందుకు చేయాలి? ఎందుకంటే ఆ స్పోర్ట్స్ ఏదైతే ఉన్నాయో ఆ స్పోర్ట్స్ మళ్ళీ ఈ వేడికి ఎప్పుడైతే వేసదుక్కులు చేస్తామో ఈ ఎండకి అది చనిపోతారు. సో చిన్న టెక్నిక్స్ రైతులు ఫాలో అయితే ఆ పంట పొలాన్ని మనం ఆరోగ్యాన్ని కాపాడుకున్నట్లయితే దాని మీద ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు. సో చాలా మంది చిన్న రైతులు కానీ పెద్ద రైతులు కానీ ఇప్పటికైనా మించిపోయింది కాదు, లేదు, మీరు రైతులను ఎడ్యుకేట్ చేయండి. ఇప్పుడు పెద్ద రైతులని అందరినీ మనం చెప్పలేం కాబట్టి పెద్ద రైతులకు పిలిచి ఎందుకు చెప్తామంటే, మీరు మీ చిన్న రైతులకి, మీ చుట్టుపక్కల రైతులకు కూడా చెప్పాల్సిన అవసరం, మీ బాధ్యత కూడా మీ మీద ఉంది. సాయిల్ టెస్ట్, క్రాప్ రెస్పాన్స్ అంటే భూమి ప్లాంట్ కి ఆధారంగా మీరు ఎలా ఫర్టిలైజర్ వేసుకోవాలి అన్నది ఒక రేషియో ప్రకారం చేశాము. అది ఇప్పుడు యాప్ ద్వారా కూడా చేశాము. యాప్ ఇప్పుడే నిన్న కాక మొన్నాను ఒక 4 రోజుల కింద వచ్చింది. తెలుగులో కూడా చేశాము. చాలా ఈజీ. నాకు నత్రజని ఇంత ఉంది నా సాయిల్లో, నేను ఎంత వేసుకోవాలి అక్కడ అడిగితే అది వెంటనే ఇచ్చేస్తాను. సో అది ఇంతకుముందు మేము మామూలుగా కంప్యూటర్ లో చేసాము, ఇప్పుడు యాప్ ఎందుకంటే ఎవరో మాట్లాడినట్టు మనం అందరము చాలా ఫాస్ట్ గా, ఇప్పుడు రెవల్యూషన్ చాలా ఫాస్ట్ గా ఉంది కదా, ఆయన చెప్పింది కరెక్ట్. ఒక చిన్న రీలో మొత్తం మార్చేస్తుంది. అది కరెక్ట్ న్యూసా, రాంగ్ న్యూసా, అసలు ఏందన్నది చూడకుంటే బాగా ఎక్కువ అడ్జస్ట్. కాబట్టి అలాంటిది ఉన్నది కాబట్టి మీరు ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. యాప్ ద్వారా మీరు తీసుకోవచ్చు.